తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం. మనతో పాటు రాయల చెరువు తిరుపతి శ్రీశక్తి పీఠం అధినేత్రి పీఠాధీశ్వరి శ్రీ రమ్యానంద భారతి ఉన్నారు. వారు పూర్వాశ్రమంలో వైద్యశాస్త్రాన్ని అధ్యయనం చేసిన వారు. ఇప్పుడు మంత్రశాస్త్రము, తపస్సు, ధ్యానంలో గడుపుతున్నారు. అనేక మందికి మార్గదర్శనం చేస్తున్నారు. మానసిక, శారీరక, ఆధ్యాత్మిక ఆరోగ్యం సమ్మేళనంగా ఆవిడ తన ప్రయాణాన్ని సాగిస్తూ కోట్లాది మంది స్త్రీలకు ముఖ్యంగా ఆరోగ్యాన్ని ఇస్తున్నారు. స్త్రీలతో పాటు పురుషులు కూడా ఆవిడ దర్శనం చేసుకుంటున్నారు. మంత్రము, ధ్యానము, తపస్సు అనేక మార్గాల ద్వారా ఆరోగ్యంగా ఉండటం, ఆనందంగా ఉండటం, సామాజికమైన శాంతిని, సనాతన ధర్మాన్ని కాపాడటం, వీటి చుట్టూ ఆవిడ ప్రయాణం సాగుతోంది. దీనికే తన జీవితాన్ని అంకితం చేశారని చెప్పవచ్చు. అటువంటి రమ్యానంద భారతి గారిని అడిగి మనం అనేక విశేషాలు తెలుసుకుందాం. ముఖ్యంగా శక్తి ధ్యానము అనే దాన్ని ఆవిడ పరిచయం చేశారు. అసలు ఏంటి శక్తి ధ్యానం అంటే తెలుసుకుందాము. అలాగే ఆవిడ పూర్వాశ్రమంలో వైద్య శాస్త్రాన్ని చదువుకున్న వారు కాబట్టి స్పిరిచువల్ హెల్త్ ద్వారా మానసికమైన, శారీరకమైన ఆరోగ్యాన్ని, అంటే ఆధ్యాత్మికత ద్వారా, ఉపాసన ద్వారా, ధ్యాన మార్గం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ఏ విధంగా మనం పెంచుకోవచ్చు, అది సాధ్యమవుతుందా, ఎవరైనా చేయొచ్చా, ఏ వయసు వారైనా చేయొచ్చా, ఈ విశేషాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు శక్తి ధ్యానము అనే దాన్ని ఒకటి పరిచయం చేశారు. అది శాస్త్రీయంగా, సైంటిఫిక్గా దాన్ని మనం ఎలా తెలుసుకోవాలి? తప్పకుండా. నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతాం వందే గురు పరంపరాం. మా పరమపూజ్య గురుదేవులు, కుర్తాళ ప్రస్తుత పీఠాధిపతులు, నడిచే దైవం అయినటువంటి శ్రీశక్తిపీఠ వ్యవస్థాపకులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి పాదపద్మములకు ప్రణమిలుతూ, మనకి ఆధ్యాత్మిక రంగంలో, ముఖ్యంగా మన హిందూ ధర్మంలో ఏ వ్యక్తి అయినా సరే ఎదగటానికి దేవతల దగ్గర నుండి శక్తిని తీసుకోవటం అనేటువంటిది మన ఋషులు మనకు నేర్పించారు. ఆనాడు వాళ్ళు ఆచరించి చూపించారు. ఈరోజు మన మానవులందరూ కూడా దాన్ని అనుసరిస్తూ ఉన్నారు. అందులో ఆ విధానాల్లో భాగంగా మనకి పూజలు, మంత్రాలు, అభిషేకాలు, జపాలు, ధ్యానం చేయటం అనేటువంటివి వివిధమైనటువంటి విధానాలు మనకు కనిపిస్తున్నాయి. పూజా కోటి సంస్తోత్రం, స్తోత్రకోటి సమం జపం, జపకోటి సమం ధ్యానం, ధ్యానకోటి సమం లయ అని చెబుతూ, ఒక పూజ చేస్తే కంటే కూడాను ఎక్కువ ఫలితం రావాలంటే స్తోత్ర పారాయణ చేయాలి. ఎందుకంటే పూజ అనేటువంటిది నువ్వు దేవత, నువ్వు చెప్పేటువంటి మంత్రంతోటో, నువ్వు ఇచ్చేటువంటి వస్తువులతోటో దేవత అనుగ్రహిస్తుంది. కానీ స్తోత్రాన్ని కనుక పారాయణ చేస్తే అవి ఋషుల దగ్గర నుండి వచ్చాయి. లలితా సహస్రం లాంటివి అయితే వశిన్యాది వాగ్దేవతల దగ్గర నుంచి వచ్చాయి. అంటే ఋషి వాక్కును, దేవతా వాక్కును స్మరిస్తున్నాం కాబట్టి ఒకసారి పూజ చేసిన దానికంటే కూడాను ఒక స్తోత్రపారాయణ చేస్తే 1,000,000 సార్లు పూజ చేసిన ఫలితం వస్తుంది. అట్లాగే ఒకసారి జపం చేస్తే, జపం అంటే మంత్రాన్ని మననం చేయటం, ఆ మంత్రాలు సాక్షాత్ దేవతల దగ్గర నుండి వచ్చాయి కనుక జపం చేస్తే ఒకసారి జపం చేస్తే 1,000,000 సార్లు స్తోత్రపారాయణ చేసిన దాంతో సమమవుతుంది. అదేవిధంగా ధ్యానం కనుక చేస్తే 1,000,000 సార్లు జపం చేసిన దానితో సమానమవుతుంది అని చెప్పి మనకి మన ఋషులు అందించినటువంటి మార్గం. ఇందులో ధ్యానము అనంటే మనం ప్రధానంగా మన మనస్సును కేంద్రీకరించటం, సుదీర్ఘమైనటువంటి ఏకాగ్రత స్థితికి మనం వెళ్ళగలగటాన్ని ప్రధానంగా మన ధ్యానంలో మనం గమనిస్తూ ఉన్నాం. ప్రధానంగా మనకి ఈ ధ్యాన మార్గంలో ఎన్నో సంప్రదాయాలు ఉన్నాయి. విపස්සన, ఆనాపానసతి అని, కొంతమంది కుండలిని ధ్యాన సాధన అని, ఇలా రకరకాల మార్గాలు మనకు కనిపిస్తూ ఉన్నప్పుడు సిద్ధాశ్రమ మార్గంలో శక్తి ధ్యానము అనేటువంటి ఒక ప్రత్యేక విధానాన్ని మా పూజ్య గురుదేవులైనటువంటి సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారు అందించడం జరిగింది. దాన్ని నేను సాధన చేయటం, ఉపాసన చేయటం, తద్వారా అనేకమైనటువంటి అనుభూతులను, అనేకమైనటువంటి దేవతా దర్శనములను, దాంతోపాటుగా ధర్మ పరిరక్షణలో కావలసినటువంటి శక్తిని సాధించటానికి ఇది ఉపయోగపడుతుంది అనేటువంటిది ప్రత్యక్షంగా నేను అనుభూతి చెందటం వల్ల దీన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆచరించాలి, అనుసరించాలి. తద్వారా వాళ్ళు కూడా వాళ్ళ జీవితాన్ని సార్థకం చేసుకోవటంతో పాటుగా శక్తిని మనలోకి తీసుకురావటం, ఆ శక్తిని 10 మందికి వినియోగించటం, ధర్మ రక్షణలో ప్రతి ఒక్కళ్ళు కూడాను శక్తిమంతులుగా ఉండటం అనేటువంటి ఆలోచనతో, సంకల్పంతో ఈ శక్తి ధ్యానాన్ని అందరికీ కూడాను అందుబాటులోకి తీసుకురావటం జరిగింది.
మనం సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు చెప్పారు, శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితం. శివుడికైనా సరే శక్తి లేకపోతే ఆయన అచేతనుడు అని చెప్పి, అంటే పరమేశ్వరుడికి కూడా శక్తి కావాలి ఏ పని చేయాలన్నా. అక్కడ శక్తి అంటే అమ్మవారి స్వరూపంగా భావించారు. ఇక్కడ ఉన్నటువంటి శక్తి కూడా దేవీ తత్వాన్ని మనకు దగ్గర చేస్తూ మనలో ఉన్నటువంటి శక్తిని, యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. శక్తి ప్రతి ఒక్కళ్ళలోనూ ఉన్నది. ఆ ఉన్నదనేటువంటి విషయం వాళ్ళు తెలుసుకోవటం, ఉన్నటువంటి శక్తిని జాగృతపరచటంలో ఈ శక్తి ధ్యానం అనేటువంటి విధానంలో భక్తులు గనక, ప్రజలు గనక దీన్ని అభ్యాసం చేస్తే చాలా త్వరగా దాన్ని సాధించగలుగుతారు అనేటువంటిది దీని ప్రధానమైనటువంటి సూత్రం. అయితే ఆ విధానం అనేటువంటిది ఏకాంతంలో ఉన్నప్పుడు ప్రత్యేకంగా చెప్పేటువంటిది కాబట్టి విధానం చెప్పటం లేదు. దానివల్ల లభించేటువంటి ప్రయోజనాల వరకు మాత్రం నేను ఇప్పుడు మనతో అంటే ప్రాసెస్ అంటే ఏదైనా మంత్రాన్ని తీసుకొని ఉపాసించాలా, లేకపోతే ఆ శక్తి అంటే కాళీమాతో లేకపోతే అమ్మవారినో స్మరించుకుంటూ ధ్యానం చేసుకోవాలా, అది ఎలా చేయాలన్నది? అది చేసేటువంటి మార్గం కొంత రహస్యమైనటువంటిది కనుక బహిరంగంగా మనం ప్రత్యేకంగా చెప్పటం లేదు. కానీ శక్తి అనంటే ఇక్కడ ఈ సృష్టికి ఏ చరాచరమైనటువంటి సృష్టి ఏదైతే ఉన్నదో ఈ సృష్టికి కారణమైనటువంటి శక్తిని ధ్యాన మార్గం ద్వారా మనం ఇందులో ఆరాధించటం జరుగుతూ ఉన్నది. అది గురుముఖత నేర్చుకోవటం వల్ల దాన్ని తొందరగా సాధించగలుగుతారు, ఆ మార్గంలో ముందుకు వెళ్ళగలుగుతారు. పరమేశ్వరి యొక్క శక్తి తత్వమే ఈ ధ్యానంలో ఉన్నటువంటి మూల శక్తి. దాన్ని ఆస్వాదిస్తూ అనుభూతి చెందుతూ దాన్ని సాధిస్తూ ప్రతి వ్యక్తి తనలో ఉన్నటువంటి శక్తిని జాగృతం చేసుకునేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ధ్యాన సాధన మార్గం ఈ శక్తి ధ్యానం. అంటే మామూలుగా యోగ మార్గం ఉంటుంది, అలాగే కుండలిని యోగా అలాంటివన్నీ ఉంటాయి. అలాగే ఓంకారాన్ని కొంతమంది ధ్యానం చేస్తారు, కొంతమంది అలాగే తనలో తను చూసుకుంటూ ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా కొంతమంది చేస్తుంటారు. సో ఆ మార్గాలకి ఈ మార్గానికి తేడా ఏమైనా ఉందా, పోలిక ఉందా? ధ్యానం చేసేటువంటి సమయంలో ఇప్పుడు మీరు చెప్పినట్లుగా శ్వాసతో అనుసంధానం చేస్తూ శ్వాస మీద ధ్యాసను నిలిపిచేసేటువంటి ఆనాపానసతి, విపස්සన ఇలాంటివి కొన్ని మార్గాలు ఉన్నాయి. అట్లా కాకుండా దీపాన్ని చూస్తూ త్రాటకం అనేటువంటి మార్గం ద్వారా మనం దీపాన్ని మీద మనని ఏకాగ్రతను నిలిపి చేసేటువంటి ధ్యాన విధానం ఉన్నది. అలా కాకుండా నీటిలో సూర్యబింబాన్ని చూస్తూ నీటి ద్వారా లేదా చెరువుల్లోనూ నదుల్లోనూ నిలబడి ధ్యానం చేసేటువంటి మార్గం ఉన్నది. ఇవి కాక క్షేత్రాలలో వెళ్ళి కొండల మీద, గుట్టల మీద, అంటే ఆకాశానికి వీలైనంత దగ్గరగా భూమి మీద నుంచి ఎక్కువ స్థితిలో ఉండి చేసేటువంటి ధ్యాన మార్గము ఉన్నది. అంటే ఇవి ప్రధానంగా పంచభూతాత్మకమైనటువంటి శక్తులను మనం ఉపయోగించుకుంటూ ధ్యాన సాధన చేసి ముందుకు వెళ్తాం. ఈ శక్తి ధ్యానంలో కూడా ఇవన్నీ ఉంటాయి. కానీ వీటితో పాటుగా ప్రధానంగా పరమేశ్వరి అయినటువంటి అమ్మవారి శక్తిని వీటన్నిటికీ అనుసంధానం చేస్తూ ఆ మార్గంలో ముందుకు తీసుకువెళ్ళేటువంటి విధంగా సిద్ధాశ్రమ యోగులు రూపొందించినటువంటి ఒక ప్రత్యేక ప్రణాళిక ఇది. ఇందులో మంత్రము ఉంటుంది, దీంతోపాటు పంచభూతాత్మకమైనటువంటి శక్తిని అనుసంధానం చేయటము ఉంటుంది, దేవీ తత్వాన్ని సమ్మేళనం చేయటము ఉంటుంది. ముఖ్యంగా గురుకృప, గురుశక్తి అనేటువంటిది ఈ ధ్యానాన్ని ముందుకు నడిపిస్తుంది. అంటే ధ్యాన మార్గం అంటే మామూలుగా చాలామంది కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తుంటారు ఎక్కువ మంది. సో ఇది కళ్ళు తెరుచుకొని చేసే ధ్యానమా, కళ్ళు మూసుకొని చేసే ధ్యానమా? సాధారణంగా ఏమిటి అని అంటే ధ్యాన మార్గంలో ఇప్పుడు నేను మీకు చెప్పినటువంటి దాంట్లో సూర్యబింబాన్ని చూస్తూ చేయటం, దీపాన్ని చూస్తూ చేయటం, అంటే చూస్తూ కూడా మన ఏకాగ్రతను నిలిపేటువంటి ధ్యాన మార్గాలు ఉన్నాయి. ఇందులో కూడాను ఈ శక్తి ధ్యాన మార్గంలో కళ్ళు మూసుకొని మనలో ఉన్నటువంటి అంతర్లీనంగా ఉన్నటువంటి పరమేశ్వరి చైతన్యాన్ని దర్శించటం, అమ్మవారిని దహరాకాశ రూపిణి, అంటే మన దేవత ఎక్కడో లేదు, మన హృదయంలోనే ఉన్నది అన్నట్లుగా శరీరంలో ఉన్నటువంటి పరమేశ్వరి చైతన్యాన్ని తెలుసుకోవటం కోసం చేసేటువంటి మార్గం. అంటే మనిషి తను తాను తెలుసుకునే క్రమంలో లోపలికి చూసుకోవడం అంటే ఇన్నర్ ఇంజనీరింగ్ అంటున్నారు కదా, ఇన్నర్ జగ్గి వాస్తవ్. సో దీనికి దానికి ఏమైనా సంబంధం ఉందా, అసలు పోలిక ఉందా? అంటే మామూలుగా ఎలా చెప్పచ్చు అని అంటే ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అని ఒక సామెత ఉన్నది మనకి చెప్పాలంటే ఇంగ్లీష్. తిరిగి అన్ని దారులు ఒకే గమ్యాన్ని చేరుస్తాయి, ఎవరి దారి వాళ్ళది. ఒక రోడ్లో ఒకళ్ళు రావచ్చు, ఒకళ్ళు సైకిల్ మీద రావచ్చు, ఒకళ్ళు కారులో రావచ్చు, చేయొచ్చు. కానీ అన్ని దారిలో కూడా
భక్తితో ఇవన్నీ కూడాను సమ్మేళితమై ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా భగవంతుని దగ్గరగా చేర్చటం, అహం బ్రహ్మాస్మి అనేటువంటి సూత్రానికి మానవుల్ని దగ్గర చేయటమే ప్రధానంగా ధ్యానంలో ఉండేటువంటి ప్రధాన లక్షణంగా ఇప్పటి వరకు కూడా చేస్తున్నటువంటి ఆ మార్గాన్ని అభ్యసిస్తున్నటువంటి ధ్యాన సాధకులు భావిస్తూ ఉన్నారు. కొందరైతే దేవతను కూడా భావించకుండా ప్రకృతి పరమేశ్వరి, పంచభూతాల్లోనే సమస్తమైనటువంటి శక్తితత్వం ఇమిడి ఉన్నది, ఆ ప్రకృతిని ఆరాధిస్తే చాలు, ప్రకృతిని ధ్యానిస్తే చాలు అని భావించేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అట్లా కాదు, అసలు ఈ సృష్టి మొత్తం కూడా మాయే, ఈ మాయను దాటి మరొక శక్తి ఉన్నది ఈ మాయ వెనకాల, దాన్ని చూడాలి, తెలుసుకోవాలి అని ధ్యానం చేసేటువంటి వాళ్ళు మరికొంతమంది. ఉదాహరణకి రామకృష్ణ పరమహంస ఉన్నారు. ఆయన కాళీమాతను ప్రసన్నం చేసుకున్న తర్వాత ధ్యానం చేద్దాము అని కళ్ళు మూసుకోగానే, కళ్ళు మూసుకున్నా కూడాను ఆయన 3వ నేత్రం ద్వారా కాళీదేవిని చూసేవారు. అంటే కళ్ళు మూసుకొని కూడా చూడొచ్చు అని నేర్పించేది ధ్యానం. మనకి కంటికి కనిపించినటువంటి నేత్రం తెలుసుకోవడంతో పాటుగా ఏకాగ్రత స్థితిలో ఉన్నప్పుడు కేవలం భౌతికంగా ఉండేటువంటి చెవులు మాత్రమే కాదు, కళ్ళు మూసుకొని ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు కూడా పంచేంద్రియాలు పరమేశ్వరి శక్తితో అనుసంధానం చేస్తే కళ్ళు మూసుకొని చూడొచ్చు, చెవులు మూసుకున్నా వినొచ్చు అనేటువంటి శక్తి ప్రతి వ్యక్తిలో ఉన్నది అని తెలిపేది ధ్యానం. ఆయనకు కాళీదేవి కనిపించేది, కళ్ళు మూసుకొని కూడా అమ్మవారిని చూడగలిగేటువంటి వాళ్ళు. అయితే కొన్నాళ్ళు అయిన తర్వాత తోతాపురి అనేటువంటి ఆయన గురువుతో ఆయనకు పరిచయం అయినప్పుడు దీన్ని మించినటువంటిది ఉన్నది అని ఆయన చెప్పారు. చెబితే అమ్మవారిని మించింది ఏదైనా ఉన్నదా, నిజమేనా, సమస్త సృష్టికి అధిదేవత అమ్మవారు కదా అని ఆయన అడిగినప్పుడు ఆమె సగుణమైనటువంటి ఒక రూపాన్ని ధరించినప్పుడు పరమేశ్వరిగా భాసిస్తున్నది, అసలు రూపం నిర్గుణమైనటువంటి రూపం, బ్రహ్మ చైతన్య స్వరూపం. సగుణమైనటువంటి రూపానికి కొన్ని ఒక ఆకారము, ఒక పరిమితి అనేటువంటిది ఉంటుంది. అదే నిర్గుణ స్వరూపిణిగా గనక భావిస్తే అనంతమైనటువంటి శక్తి ఉంటుంది. ఉదాహరణకి సగుణము అని అంటే ఒక సముద్రం దగ్గరికి వెళ్ళి ఒక గ్లాసుకు కనుక నీళ్లు కావాలంటే గ్లాస్ మాత్రమే నిండుతుంది. కానీ ఆ సముద్రం అంతా పరమేశ్వర తత్వం అని అనుకుంటే దానికి పరిమితులు అనేటువంటివి ఉండవు. కాబట్టి నువ్వు ధ్యానం చెయ్యి అని అన్నట్టు ఆయన. అంటే ఈయన ప్రయత్నం చేశారు, కళ్ళు మూసుకోగానే మళ్ళీ కాళీదేవి కనిపిస్తున్నది. అదే మాట చెబితే ఆయన తన చేతిని పరమహంస ఫాల నేత్రంలో పెట్టి, నేను చెప్తున్నాను, నా మార్గంలో నువ్వు ఇప్పుడు ముందుకు వెళ్ళగలుగుతావు అని చెప్పి ఆయన బయటికి వెళ్ళిపోయారట. 3 రోజుల పాటు ఆయన ఆ ధ్యాన స్థితిలో కాళీదేవిని దాటి నిర్గుణ స్వరూపంగా ఉన్నటువంటి శక్తిని ఆస్వాదిస్తూ అనుభూతి చెందుతూ ఉన్నారు. తోతాపురి వచ్చి చూసి ఆశ్చర్యపడ్డారు. మొట్టమొదటిసారిగా ఇంత సాధన ఎట్లా చేయగలిగారు, ఇంత బ్రహ్మస్థితిని, బ్రహ్మ స్వరూపాన్ని ఎలా తెలుసుకొని అహం బ్రహ్మాస్మి అనే తత్వానికి ఎంత చేరువ కాగలిగాడు ఇతడు, కారణజన్ముడు అని భావించారు. 3 రోజుల పాటు ఆహారం లేవు, నీళ్లు లేవు. కానీ ఇతను ఏమన్నా మరణించారా అంటే లేదు. ప్రాణశక్తి నాడి ఆడుతూ ఉన్నది, శ్వాస పీలుస్తూ ఉన్నాడు. అంటే ఆహారాన్ని తీసుకోకపోయినా, నీటిని తీసుకోకపోయినా కూడా మనిషి ఈ శక్తి ద్వారా జీవించగలుగుతాడు అనేటువంటిది ఆయన ధ్యానం చేసి మనకి నిరూపించారు. అయితే ఆ స్థాయిని అందరూ చేరటం అనేటువంటిది అసాధ్యం అనను, కానీ అంత తేలిక కాదు. అక్కడ గురుకృప, అంతకుముందు చేసి ఉన్నటువంటి దేవీ సాధన, ఈ రెండూ కూడా ఆయనని ఆ స్థితిలో నిలబెట్టాయి. కనుక ధ్యాన మార్గంలో ముందుకు వెళితే తనని తాను తెలుసుకోవటం మాత్రమే కాకుండా పరమేశ్వర తత్వాన్ని, నిజమైనటువంటి పరమేశ్వర స్వరూపాన్ని తెలుసుకోగలగటం అనేటువంటిది ఏ వ్యక్తి అయినా చేయగలుగుతారు. అయితే ఇక్కడ గురుకృప అనేటువంటిది ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంటుంది. అంటే రామకృష్ణ పరమహంస చేసిన ఆ శక్తి ధ్యానానికి అంటే ఆయన శక్తి ధ్యానం చేస్తారని నేను చెప్పలేదు. అంటే దాన్ని ఏమనాలి, ఆ ధ్యానాన్ని ఆయన వాళ్ళ గురువు గారు చూపించినటువంటి మార్గం, బ్రహ్మతత్వాన్ని తెలుసుకునేటువంటి ధ్యానం. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్, ఆ బ్రహ్మస్థితిని పొంది ఆయన ఆనంద స్థితిలో చేరువయ్యాడు. అటువంటి ధ్యానం ఆ ధ్యానం. అంటే రామకృష్ణ పరమహంస ఆయన చేసిన ధ్యానానికి సిద్ధేశ్వరానంద భారతీ స్వామి సూచించిన ఈ శక్తి ధ్యానానికి ఏమైనా పోలిక ఉందా, వ్యత్యాసాలు ఏమైనా ఉన్నాయా? లక్ష్యం ఒకటే, మార్గం వేరు కావచ్చు కానీ లక్ష్యం ఒకటే. ఆయన గురువుగారు చెప్పినటువంటి మార్గంలో ఫలానా రకంగా చేశారన్నారు, కానీ ఆ ప్రక్రియ పూర్తిగా మనకి ఏ విధంగా ఆయన స్పృశించారు, ఆ స్పృశించినప్పుడు ఏమైనా ఆయన రహస్యం చెప్పారా, ఏదైనా ఒక సూత్రం చెప్పారా అనేటువంటిది ఇలా ఉంటాయి. అంటే
ఈ మధ్య అంతా కూడాను చాలా అందరికీ అందుబాటులో, యూనివర్సల్గా అందుబాటులో రావాలి అనేటువంటి దాని ద్వారా వీడియోల్లోనూ ఆన్లైన్లోనూ మెడిటేషన్స్ ఇవన్నీ కూడాను చేస్తూ ఉన్నారు. కానీ మన సనాతన భారతీయ సంస్కృతి సంప్రదాయంలో ఏంటి అని అంటే, ఇతరులు ఎవరూ లేకుండా ఏకాంతంగా గురువు శిష్యుణ్ణి అనుగ్రహించటమే ప్రధానంగా కనిపిస్తూ ఉన్నది. మనకి ఈ గురువు శిష్యుని అనుగ్రహించేటువంటి మార్గంలో కూడా శిష్యుడి ప్రమేయం లేకుండా గురువు శిష్యుడిని సరాసరి ఆనంద స్థితి, నిర్వికల్ప సమాధి స్థితికి కూడా తీసుకెళ్లేటువంటి మార్గం ఉన్నది. దాన్ని మనం శాక్తేయ మార్గంలో చూస్తూ ఉంటే మంత్ర సాధన విధానాల్లో గురువు శిష్యుడిని ఎలా అనుగ్రహిస్తాడు అనేది 3 మార్గాలు చెప్పారు. 1 శక్తి దీక్ష, 2 శాంభవి దీక్ష, 3 మంత్ర దీక్ష. ఈ శక్తి దీక్షలో ఏమిటి అనంటే, గురువు స్వయంగా శిష్యుడి కుండలిని శక్తిని జాగృతం చేసి శిష్యుడి శరీరానికి తన శరీరంలో ఉన్నటువంటి శక్తిని, ఆత్మశక్తిని అనుసంధానం చేసి శిష్యుడి ప్రమేయం లేకుండా అతన్ని సుదీర్ఘమైనటువంటి నిర్వికల్ప సమాధి స్థితికి తీసుకువెళ్తారు. అంటే తన శక్తిని ప్రవేశపెడతారు అనేటువంటిది శక్తి మార్గంలో కనిపిస్తున్నది. శాంభవి మార్గం ఏమిటి అనంటే, హస్తమస్తక సంయోగం, శిష్యుడి శిరస్సు మీద గురువు చేయి ఉంచటం, లేదా తన చూపు ద్వారా శిష్యుడి కళ్ళలోకి ఆ శక్తిని పంపించటం, దీని ద్వారా శిష్యుని ఆధ్యాత్మిక సాధనలో ముందుకు తీసుకువెళ్ళటం అనేటువంటిది మరొక మార్గం కనిపిస్తున్నది. 3వది మంత్ర మార్గం. మంత్రాన్ని ఉపదేశించి మంత్రాన్ని ధ్యానం చేయించి శిష్యుడితోటి ఆ శిష్యుడిని దేవతా చైతన్యానికి, ధ్యాన భూమికల్లోకి ముందుకు తీసుకువెళ్ళటానికి సూచించినటువంటి మార్గం మరొక మార్గం ఉన్నది. శిష్యుని అర్హతని గమనించి గురువు ఈ 3 మార్గాల్లో ఏ మార్గం ద్వారా అతన్ని ముందుకు తీసుకువెళ్తారు అనేటువంటిది నిర్ణయించటం జరుగుతుంది. కనుక ధ్యానం చేసేటువంటి విధానాల్లో కూడా శిష్యుడి ప్రమేయం లేకుండానే గురువు శిష్యుని సాధనతో సంబంధం లేకుండానే శిష్యుడిని ఉన్నత స్థితికి చేర్చటం అనేటువంటి విధానాలు కూడా మనకి చెప్పబడ్డాయి. ఆనందమయి మాత ప్రసిద్ధమైనటువంటి సిద్ధ గురువుగా ఆమె ప్రసిద్ధురాలైంది. ఆమె స్పృశిస్తే చాలు వెంటనే సమాధి స్థితిలోకి వెళ్ళిపోయేవాళ్ళట. పండిట్ జవహర్లాల్ నెహ్రూ భార్య కమలా నెహ్రూను కూడా ఆమె అట్లా ధ్యాన సమాధిలోకి తీసుకువెళ్ళింది అని ఆమె జీవిత చరిత్రలో మనకి కనిపిస్తూ ఉన్నది. అట్లా శిష్యుల ప్రమేయం లేకుండా కూడా గురు కృపతోటి ధ్యాన మార్గంలో ముందుకు వెళ్ళేటువంటి విధానాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. అంటే మీరు ఇప్పుడు అవలంబిస్తున్నది, సాధన చేస్తుంది స్వామి ద్వారా, సిద్ధేశ్వరానంద భారతీ స్వామి ద్వారా మీరు నేర్చుకొని సాధన చేస్తున్నారు. చాలామందికి అది నేర్పుతున్నారు, ఆ మార్గం వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ శక్తి ధ్యానం అంటే కాళీమాత ధ్యానమా, లేకపోతే ఈ మొత్తం వ్యవస్థను ఏదో ఒక పవర్ నడుపుతోంది, ఒక శక్తి నడుపుతోంది, ఆ శక్తి అంతే ప్రధానం. అదే పరమేశ్వరి చైతన్యం యొక్క శక్తిని అనుసంధానం చేసేటువంటిదే ఈ శక్తి ఉపాసన. ఆ శక్తి ఉపాసనలో శక్తి ధ్యానం ఒక మార్గం. మిగిలినటువంటివి ఇప్పుడు నేను చెప్పినట్లుగా మంత్ర మార్గము, హోమ మార్గము, ధ్యాన మార్గము, వీటిల్లో ఎవరు దేని ద్వారా సాధించగలుగుతారో వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళకు ఉపదేశం చేయటం జరుగుతున్నది. ఇవన్నీ శక్తి ధ్యానం కిందకే వస్తాయా? ధ్యానము అని అంటే సాధారణంగా మనము ఏకాగ్రతతో భావన చేసుకోవటం, ఏదో కళ్ళు మూసుకొని చేసేసుకోవటం అనే భావన చాలామంది ధ్యానం చేయండి అనగానే అక్కడ ఏకాగ్రత ప్రధానం. కళ్ళు మూసుకోవటాలు, కళ్ళు తెరుచుకోవటాలు అనేటువంటివి కాకుండా మంత్రమైనా సరే మంత్ర దేవత మీద మన మనస్సును ఏకాగ్ర స్థితిలో నిలపటమే మంత్ర ధ్యానం. అది ధ్యాన ఝాతృ ధ్యేయ రూప అని చెప్పి లలితాదేవిని గురించి చెప్పారు. ధ్యాన స్వరూపము, ధ్యేయ స్వరూపము చేసేటువంటి వ్యక్తి ఏ వ్యక్తితో ధ్యానం చేస్తున్నాడో ఈ 3 స్వరూపాల్లోనూ ఉన్నటువంటిది అమ్మవారే అంటుంది లలితా సహస్రనామం. కాబట్టి ఆ ధ్యానం అనేటువంటిది మన మనస్సును ఏకాగ్రత స్థితిలో ఉంచటం, థింకింగ్ అనేటువంటిది చాలా డీప్ లెవెల్లోకి వెళ్ళేటువంటి స్థితినే మనం ధ్యానంగా భావన చేస్తూ ఉంటాం. రోజుకి ఎంతసేపు ఈ సాధన చేయాలి? రోజుకి ఎంతసేపు ఈ సాధన చేయాలి అని అంటే, శిష్యులకు నేర్పించిన తర్వాత, వాళ్ళు దాన్ని అందుకున్న తర్వాత, వాళ్ళ స్థితి ఎలా ఉంటుందో ఏమిటో అనేటువంటిది చూసిన తర్వాత ఎవరికి తగ్గట్టుగా వాళ్ళకి నిర్ణయించి వాళ్ళకి చెప్పడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎవరికి ఇవ్వాలి, ఎవరు చేయకూడదు, ఎవరికి ఇవ్వకూడదు అనే అర్హతలు ఏమన్నా ఏమైనా ఉన్నాయా? అవి వచ్చినటువంటి వాళ్ళ మీద ఆధారపడి ఉంటాయి. చాలామంది మన దగ్గరకు వస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. వాళ్ళలో కొంతమందికి ఈ ధ్యాన మార్గం చెప్పడం జరిగింది, ఇంకొంతమందికి మంత్ర మార్గం చెప్పడం జరిగింది, మరికొంతమందికి పూజా విధానాలు చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళ ఉన్నటువంటి స్థితిని చూసి అది నిర్ణయించడం జరుగుతుంది. అంటే మామూలుగా కొంతమంది దేవత, దైవం అనే దాన్ని నమ్మేవాళ్ళు ఉన్నారు, నమ్మని వాళ్ళు ఉన్నారు. ప్రస్తుతం ఉన్న కాలంలో
నమ్మేవాళ్ళు వాళ్ళు రకరకాలుగా ఎలాగ నమ్ముతారు, మంత్రము, ఉపాసన, పూజలు, జపాలు, తపాలు, హోమాలు చేస్తుంటారు. అసలు దేవుణ్ణి, దైవం అనే వ్యవస్థ నమ్మకుండా ఉండేవాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు ప్రాణాయామము, యోగా, ధ్యానము ఇవన్నీ చేస్తున్నారు కదా. వాళ్ళు దైవం అనే వ్యవస్థనే నమ్మని వాళ్ళు కూడా ఈ ధ్యానం చేయవచ్చా? ధ్యానము, దైవము అనేటువంటివి ఒక రకంగా చెప్పాలి అని అంటే మన నమ్మకంతో సంబంధం లేవు. మనం నమ్మితేనే దేవుడు ఉంటాడు, మనం నమ్మకపోతే దేవుడు లేడు అని అనలేము. యద్భావం తద్భవతి. మన భారతీయ సంస్కృతి సంప్రదాయంలో అయితే దేవతలంటే ఏదో దివ్యలోకాల్లో ఉంటారు, లేకపోతే ఫోటోల్లో చూపించినట్టుగా ఉంటారని మనం అనుకోం. చెట్లలోనూ, చేమల్లోనూ ప్రతి చోట కూడా దైవత్వాన్ని మనం భావిస్తూ ఉంటాం. అది మన సంస్కృతి, మన సంప్రదాయం. దేవుడు లేడు, కానీ ఈ మార్గాలు కనుక చేస్తే ఏదో ఒక శక్తి మన మీద పనిచేస్తుంది. దాని సైన్స్ అనండి, కొంతమంది సైంటిఫికల్గా మెడిటేషన్ చేయండి, ఈ హార్మోన్స్ బాగా మీకు మళ్ళీ యాక్టివేట్ చేస్తాయి అని దానికి ఒక సైంటిఫికల్ ప్రూఫ్ చూపించిన తర్వాత కొంతమంది నమ్మటం అనేటువంటిది మొదలుపెట్టారు. అంటే దైవానికి నమ్మాలి అని అంటే దానికి మనం ప్రూఫ్లు చూపించాల్సిన అవసరం లేదు. కానీ ఎప్పుడు ఎవరికి ఎక్కడ అవసరమైతే నమ్మని వాళ్లకు కూడా కొన్ని చోట్ల భగవంతుడు కనిపించి దర్శనం ఇవ్వటం ఇటీవల చాలామంది చెప్తూ ఉన్నటువంటి అంశమే. అయితే ధ్యానం చేయాలి అని అంటే దేవతను నమ్మితేనే చేయాలి అనేటువంటిది మాత్రం ఎక్కడా చెప్పబడలేదు. నీ మనసులో ఉన్నటువంటి శక్తిని నువ్వు దృష్టిని కేంద్రీకరించు. ఇప్పుడు ప్రతి మనిషిలో కూడాను అది మామూలుగా చూడండి, దేవుడిని నమ్మినా నమ్మకపోయినా ఫలానా చోటుకి వెళ్తే మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది, ఫలానా చోటుకి వెళ్తే ఏమిటో చిరాకుగా ఉంటుంది, ఇక్కడికి వెళ్తే ఏమిటో వైబ్రేషన్స్ బాగున్నట్టుగా అనిపిస్తున్నాయే. ఈ మధ్య చాలామంది వాడుతున్నారు ఈ మాట, వైబ్రేషన్స్ బాగున్నట్టుగా అనిపిస్తున్నాయే. ఇంకొన్ని చోటుకి వెళ్తే ఏంటో విసుగ్గా అనిపిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి వైబ్రేషన్స్. అంటే ఏదో ఒకటి మనల్ని చైతన్యపరుస్తూ ఉన్నది, కొన్నిసార్లు మనల్ని నిరాశకు గురి చేస్తూ ఉన్నది అనేటువంటిది మనుషులు మెల్లమెల్లగా తెలుసుకుంటూ ఉన్నారు. ఈ సైన్స్ కూడా ఏమిటి అని అంటే సైంటిస్టులు చేసేటువంటి ఎక్స్పెరిమెంట్స్ ద్వారా వాటికి నిరూపణ అనేటువంటిది చేస్తూ ఉన్నారు. ఉదాహరణకి అనేక చోట్ల మన ఓంకారం మీద ఎక్స్పెరిమెంట్లు చేశారు. ఆ ఓంకారాన్ని కనుక చేస్తే ఎలాంటి వైబ్రేషన్స్ వస్తున్నాయి అని చెప్పి చూసి ఆ సౌండ్ వేవ్స్ని కనుక ఒక డయాగ్రమెటిక్ ఫామ్గా కనుక చూసినప్పుడు శ్రీచక్ర ఆకృతి కనిపించింది. ఇది వెస్ట్రన్ సైంటిస్టులు నిరూపించినటువంటిది. అలాగే ఇటీవల కాలంలో కూడా 2-3 సార్లు టీవీలో కూడా టెలికాస్ట్ అయింది. కోమాలో ఉన్నటువంటి వ్యక్తులకి, అనారోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తులకి మృత్యుంజయ మంత్రం చెప్పటం వల్ల, మృత్యుంజయ హోమం చేయించటం వల్ల వాళ్లకు ఆరోగ్యం తిరిగి వచ్చింది అనేటువంటివి కూడా మనం తెలుసుకోగలుగుతున్నాం. అయితే ఈ దైవాన్ని నమ్మకపోవటం అనేటువంటిది మనకి సృష్టి ప్రారంభం నుండి కూడా ఉన్నది. మనకు ఉదాహరణ రాక్షసులే, వాళ్ళు దైవానికి ఎదురెళ్ళినటువంటి వాళ్ళే. కానీ వాళ్ళు కూడా ధ్యాన మార్గం ద్వారా తపస్సు చేసి దేవతానుగ్రహాన్ని సాధించారు. కనుక ధ్యానం చేయటం అనేటువంటి దాన్ని గురువును ప్రధానంగా తీసుకొని చేయగలిగితే, అంటే నాకు గురువు కూడా అవసరం లేదు నేనే చేసుకుంటాను అంటే ప్రయత్నం చేయి. అది ఇట్ బికమ్స్ మామూలుగా చెప్పాలి అని అంటే ఒక మెడిటేషన్ ప్రాక్టీస్ అవుతుంది. అది దాన్ని సంపూర్ణంగా మనము మా కృపతో గురు పరంపరలో వచ్చేటువంటి ఆధ్యాత్మిక ధ్యానం కింద కన్సిడర్ చేయకపోవచ్చు. మెడికల్గా మన మనస్సుని, మన ఆరోగ్యాన్ని అదుపులో ఉంచుకోవటం కోసము దాన్ని ఒక మార్గంగా, అది కూడా ఒక రకంగా చెప్పాలి అంటే ఒక మెడికేషన్ లాగా బాడీకి ఉపయోగపడుతుందని భావించవచ్చు. అంటే శక్తి ధ్యానం ఎవరైనా చేయవచ్చు. మన దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళని బట్టి అది నిర్ణయించడం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు మనిషి అనేవాళ్ళు బేసిక్గా ఏం కోరుకుంటారంటే ఆనందంగా ఉండాలనుకుంటారు, ఆరోగ్యంగా ఉండాలనుకుంటారు, తనకు ఒక మంచి శక్తి ఉండాలనుకుంటారు. ఏదైనా నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు, పుట్టినప్పటి నుంచి వెళ్ళిపోయేంత వరకు ఆనందంగా, ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉండాలి, తను అనుకున్నవన్నీ సాధించాలి, శాంతి ఉండాలి, ఇవే కోరుకుంటారు. అయితే ఈ మార్గంలో శారీరక ఆరోగ్యం ముఖ్యం, మానసికమైన ఆరోగ్యం ముఖ్యం. దీనికి రకరకాల మార్గాలు, వ్యాయామము, యోగా, ప్రాణాయాసనాలు, రకరకాల ఆహారము, రకరకాల మార్గాలను వెళ్తుంటారు. కొంతమంది ఉపాసనా మార్గము, ధ్యానము, స్పిరిచువల్ జర్నీ కూడా చేస్తారు. సో స్పిరిచువల్ జర్నీ ద్వారా, ఆధ్యాత్మిక మార్గం ద్వారా శారీరకమైన ఆరోగ్యాన్ని, మానసికమైన ఆరోగ్యాన్ని మనం ఎలా పొందుతాము, శాస్త్రీయంగా ఎలా? మన శాస్త్రాల్లో మనం చెప్పినటువంటి మార్గం ఏంటంటే, ఆరోగ్యం ఒక అనారోగ్యం కనుక వస్తే ఏ వ్యక్తికైనా సరే 3 ప్రధానమైనటువంటి మార్గాలు చెప్పారు. మణి, మంత్రము, ఔషధి. మంత్రం చేయటం ద్వారా, మణులను ధరించడం ద్వారా, ఔషధి అంటే మందులు వేసుకోవటం ద్వారా
ఈ 3 మార్గాల ద్వారా ఆరోగ్యాన్ని సరిచేసుకోవచ్చు అనేటువంటిది ఉన్నది. ఇది కూడా మనకి దేవతల దగ్గర నుండి వచ్చిందే. వాళ్ళకు అశ్విని దేవతలు, ధన్వంతరి వీళ్ళు ఎప్పుడూ కూడాను వైద్యం చేయడానికి అందుబాటులోనూ ఉంటారు. అలాగే మనకి జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా కనుక చూస్తే చంద్రుడికి ముత్యమని, అలాగే సూర్యుడికి కెంపని, ఇలా మిగిలినటువంటి నవగ్రహాలకు కూడా కొన్ని రత్నాల గురించి చెబుతూ ఆరోగ్యం బాగాలేకపోతే ఇవి మీరు ధరించండి, ఈ మణి ప్రకృతిలో నుంచి శక్తిని అనుసంధానం చేస్తుంది అని చెప్పేటువంటి విధానము ఉన్నది. అలాగే మంత్ర మార్గం, మన మంత్రశాస్త్రంలోకి వెళ్ళినప్పుడు ప్రతి అనారోగ్యానికి కూడా వివిధమైనటువంటి మంత్రాలు చెప్పబడ్డాయి. జనరల్ హెల్త్కి ఒక మంత్రం చెప్పబడింది, మానసిక అనారోగ్యాలకు ఒక మంత్రం చెప్పబడింది, అలాగే హృద్రోగాలకు ఒక మంత్రం చెప్పబడింది, ఎముకల బాధలు, చర్మ వ్యాధులకు ఒక మంత్రం చెప్పబడింది, కంటి ఆరోగ్యానికి ఒక మంత్రం చెప్పబడింది, నొప్పులు తగ్గటానికి ఒక మంత్రం చెప్పబడింది. అట్లా రకరకాలైనటువంటి మంత్రాలు కూడా మనకి మంత్ర మార్గంలో కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ మూడిటిని సమ్మేళనం చేసుకోవటం అంటే, మన దగ్గరికి చాలామంది అనారోగ్యం ఉన్నటువంటి వాళ్ళు వస్తూ ఉంటారు, మంత్రం తీసుకుంటారు, చేస్తారు, ఆరోగ్యం బాగుంటుంది, బాగుపడుతుంది. అయితే నేను ఒక మాట చెప్తాను, మందులు మానేయమంటారా? వద్దు, మానొద్దు. మన శాస్త్రం ఈ 3 మార్గాలు చెప్పింది. ఈ మూడింటిని అనుసంధానం చేయగలిగితే ఖచ్చితంగా మనకి వచ్చేటువంటి ఉపయోగం 2 3 అవుతుంది. మీరు వేసుకునేటువంటి మందు బాగా పనిచేసేటట్లుగా చేస్తుంది మంత్రం. కాబట్టి మంత్రము, ఔషధులు ఖచ్చితంగా తీసుకోండి అని మనం చెప్తూ ఉంటాం. మణులు కూడా అన్నారు కదా, మణులు శరీరం మీద ధరించటం. మనం ఆ మణి గనక మంచిది అయితే అది ప్రకృతిలో నుండి శక్తిని ఆకర్షిస్తూ మనకు కావలసినటువంటి తత్వాన్ని శరీరానికి అందిస్తుంది అంటుంది జ్యోతిష్ శాస్త్రం. అంటే మీరు పూర్వాశ్రమంలో వైద్యశాస్త్రం చదువుకున్నారు, మీకు ఎనాటమీ తెలుసు, హ్యూమన్ యొక్క సిస్టమ్ అంతా తెలుసు కదా. ఇప్పుడు కూడా అందరూ కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళు ఏంటని నేనేంటని. మామూలుగా స్పిరిచువల్గాతో పాటు హెల్త్ యాంగిల్లో కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నాకు హార్మోన్స్ యొక్క బ్యాలెన్సు, ఇంబ్యాలెన్సు, దానిలో వచ్చే డిసీజెస్, డిజార్డర్సు, ఇవన్నీ ప్రస్తుతం మనం బాగా వింటున్నాం. మీకు బాగా యువర్ వెల్ వెర్స్ విత్ కదా ఈ సబ్జెక్ట్స్ తోటి. ఇప్పుడు ఈ శారీరక మానసిక ఆరోగ్యాన్ని, ఆధ్యాత్మిక ఆలోచనల్ని వీటిని సమన్వయం చేసుకుంటూ, బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ ఆధునిక మానవుడు ఒత్తిళ్ల మధ్య తను తాను ఆనందంగా, ఆరోగ్యంగా ఎలా ఉండాలి? మనకి మన ప్రకృతి 2 దేవుళ్ళని సృష్టించి మనకిచ్చింది మన ఆరోగ్యం కోసం. ఒకళ్ళు సూర్యుడు, మరొకళ్ళు చంద్రుడు. సూర్యుడు ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, చంద్రమా మనసో జాతః. చంద్రుడు మనసు మీద పనిచేస్తాడు, మానసిక ఆరోగ్యాన్ని ఇస్తాడు. సూర్యుడు శారీరక ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. మనం గనక మన భారతీయ సంస్కృతిలో మనం ఆధ్యాత్మికత అనేటువంటి మార్గాన్ని గురించి చాలా మాట్లాడుకున్నాం. మన ఆధ్యాత్మికత ఏమిటి అని అంటే, మన జీవన శైలిని, జీవన విధానాన్ని, ఒక డిసిప్లిన్డ్ లైఫ్ స్టైల్ని మనకు అందించింది. ఇవాళ ఆధునిక యుగంలో మానవుడు కోల్పోయింది ఏమిటి? ఎందుకు ఈ టెన్షన్స్, ఎందుకు ఈ స్ట్రెస్ అంటే, మనకు ఉన్నటువంటి పూర్వకాలంలో మన సనాతన ధర్మం, మన ఋషులు అందించినటువంటి ఆ డిసిప్లిన్డ్ లైఫ్ స్టైల్ అనేటువంటిది ఇవాళ ఉన్నటువంటి ఉద్యోగాలు అవ్వచ్చు, వ్యాపకాలు అవ్వచ్చు, జీవన విధానం కావచ్చు, దానిలో ఇన్కార్పొరేట్ చేసుకోవటం అనేటువంటిది సమన్వయం చేసుకోలేకపోతూ ఉన్నారు. ఉదాహరణకి ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో లేవటం అనేటువంటిది ఒకటి చెప్పారు. అలాగే సూర్య నమస్కారాలు చేయండి. ఇవాళ మోడర్న్ సైన్స్ అదే చెప్తున్నది, మీరు సూర్య నమస్కారాలు చేయండి, దట్ గివ్స్ యూ గుడ్ హెల్త్ అంటున్నది. దాన్ని మనం వీళ్ళు రీసెర్చ్ చేసి చెప్పకముందే మన ఋషులు దాన్ని ఎప్పుడో చెప్పడం, ప్రతిపాదించడం అనేటువంటిది జరిగింది. సూర్యుడికి ఎక్స్పోజ్ అవ్వమన్నారు, డి విటమిన్ అంటున్నారు, అది చెప్తూ ఉన్నారు. సో అంటే మన వాళ్ళు చెప్పినటువంటి వాటన్నిటినీ కూడాను ఇవాళ సైంటిఫికల్గా ప్రూవ్ చేయటం వల్ల, వెస్ట్రన్ సైన్స్ ఒక ఇంపాక్ట్ వల్ల ఏంటంటే ప్రూఫ్ ఉంటే చేస్తాం అనేటువంటి సిచ్యువేషన్ రావటం వల్ల మన పూర్వీకులు చేసినటువంటి వాటన్నిటిలో ఉన్నటువంటి సైన్స్ని ఇవాళ మనం తెలుసుకోగలుగుతున్నాం. అలాగే మనం రాత్రిపూట ఇంతకుముందు కనుక చూస్తే సాయంకాలం కాగానే సూర్యాస్తమయానికి అందరూ పనులు ముగించేసుకొని వెన్నెల వెలుగులో కూర్చొని చంద్రుడి వెన్నెలను ఆస్వాదించటం, ఆ వెన్నెల వెలుగులో కబుర్లు చెప్పుకోవటం, బయట అన్నాన్ని తినటం, ఇలాంటివన్నీ జరిగేవి. అప్పట్లో ఏంటంటే అప్పటికప్పుడు వండుకోవటం, తినటం అనేటువంటివి జరిగేవి. ఫ్రెష్ ఫుడ్ తీసుకోవటం అనేటువంటిది జరిగింది. నైవేద్యం పెట్టండి, పాతవి ఇంట్లో ఉన్నవి ఇంతకుముందు ఉపయోగించినవి అయితే నైవేద్యానికి పనికిరావు, మీరు ఇంట్లో నైవేద్యం పెట్టుకొని తినండి అనేవాళ్ళు. ఆ నైవేద్యం కోసమైనా ఫ్రెష్గా ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉండేటువంటి వాళ్ళు. అంటే ఒక సిస్టమాటిక్ లైఫ్ స్టైల్ని ప్రకృతితో అనుసంధానం చేస్తూ, చెరువుల దగ్గరికి వెళ్ళి స్నానం చేయండి, నదీ స్నానం చేయండి, సముద్ర స్నానం చేయండి, అలాగే చెట్ల దగ్గర కూర్చోండి,
కార్తీక వన సమారాధన అంటుంటాం. అలాగే దాంతోపాటుగా చెట్లను పెంచండి. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రకృతిలో మానవుణ్ణి మమేకం కనుక చేస్తే ఆ ఆరోగ్యం అనేటువంటిది అటు శారీరకంగా ఇటు మానసికంగా 2 రకాలుగా మనిషి ఆరోగ్యంగా ఉంటాడు అని చెప్పటమే మన సంస్కృతి మనకు నేర్పించింది. అయితే ఆధునిక కాలంలో మీరు చూస్తే ఉదయాన్నే రాత్రులు ఎప్పుడో పడుకుంటారు, ఉదయాన్నే లేవలేరు. బ్రాహ్మీ ముహూర్తంలో లేవటం కాదు, ఉదయం సూర్యోదయానికి లేచే వాళ్ళ సంఖ్య తగ్గిపోతూ ఉన్నది. దాంతోపాటుగా చంద్రుడిని అసలు వస్తున్నాడో లేదో కూడా ఎవరికీ తెలియదు, రాత్రి ఎన్నింటికి ఇంటికి వస్తారో తెలియదు. ఆ తీసుకునేటువంటి ఆహారం ఇంట్లో వండుకోవడానికి కూడా సమయం ఉండటం లేదు చాలామందికి, ఎక్కడి నుంచో తెప్పించుకుంటారు. అది ఎప్పుడు చేశారో, ఎక్కడ చేశారో, ఎవరు చేశారో కూడా తెలియదు. దీనివల్ల ఏమవుతున్నది అనంటే మన పూర్వీకుల నుండి వచ్చినటువంటి జీన్స్ ఏవైతే ఉన్నాయో ఆ జీన్స్కి ఒక లక్షణం ఉన్నది, సిస్టమాటిక్ లైఫ్ స్టైల్ అనేటువంటి అలవాటు పడినటువంటిది. ఈ ఆధునిక కాలంలో ఏమిటి అనంటే ఈ రకమైనటువంటి జీవన విధానాన్ని మనకున్నటువంటి ఆ జన్యు సంఖ్య ఏదైతే ఉన్నదో, జన్యు తీరు ఏదైతే ఉన్నదో అది అడాప్ట్ చేసుకోలేకపోవటం వల్ల మానవుడు అసంతృప్తికి, అసహనానికి, ఆందోళనకు గురి అవుతున్నాడు. స్ట్రెస్, టెన్షను, డిప్రెషను. అవి తగ్గాలంటే సూర్య నమస్కారాలు చేయండి అంటుంది వాళ్ళ మోడర్న్ సైన్స్. మీకు వైటమిన్ డి తగ్గుతున్నది, సన్కి ఎక్స్పోజ్ అవ్వండి అని అంటున్నారు. అలాగే మూన్కి ఎక్స్పోజ్ అవ్వండి, మూన్ రేస్ కనుక పడితే మీకు మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది అంటున్నారు. ఇట్లా మీకు ఆక్సిజన్ బాగా కావాలి అని అంటే చెట్ల దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేయండి, ఇండోర్ ప్లాంట్స్ని పెట్టుకోండి అని అంటున్నారు. మీకు మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ కనుక కావాలి అంటే కొన్ని సాల్ట్స్ చెప్పి వీటిని స్నానంలో ఉపయోగించుకొని వాడండి అంటున్నారు. మన పెద్దవాళ్ళైతే ఏదైనా బాగాలేదంటే పిల్లలకైనా సరే ఒక గుప్పెడు ఉప్పు దిష్టి తిప్పి బయటపడేసేవాళ్ళు. అదే ఇవాళ సైన్స్ ప్రూవ్ చేసి మీరు ఇవన్నీ చెయ్యండి అని చెబుతూ ఉన్నారు. ఎలా సైన్స్ నమ్మి చేసినా, మన పెద్దవాళ్ళు చెప్పారని చెప్పి చేసినా, చెయ్యటం అనేటువంటిది కనుక చేయటం మొదలు పెడితే, డిసిప్లిన్డ్ సిస్టమాటిక్ లైఫ్ కనుక వస్తే ఆధునిక యుగంలో కూడా మానవుడు తన ఉనికిని కోల్పోకుండా ఆ శారీరక మానసిక ఆరోగ్యంతో సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని గడపగలుగుతాడు. అంటే ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అనే మాట కదా మనం బలంగా వింటున్నాం. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, ఏ బ్రాంచ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా లైఫ్ స్టైల్ అంటున్నాడు. సో కాబట్టి మన ఆధ్యాత్మికమైన సాధన ద్వారా, మన పూర్వ భారతీయమైన ఆచార విధానాల ద్వారా, మార్గాలు అవలంబించడం ద్వారా మనం అద్భుతమైన ఆరోగ్యాన్ని అన్ని రకాలుగా సంపాదించవచ్చు అనేది గతంలో ఉన్నది. దాన్ని మళ్ళీ రివైవ్ చేయాలనేది మీరు సూచించే సూచన. అయితే మామూలుగా మన ఆయుర్వేదం కానీ భారతీయ విధానంలో మనిషి యొక్క స్పాన్, లైఫ్ స్పాన్, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటారు కదా, 120 సంవత్సరాలు అనేది అంటున్నారు. సో మనం 120 సంవత్సరాలు జీవితం ఇప్పుడు ఐఏఈ టెక్నాలజీ దీని ద్వారా కూడా స్టడీ చేస్తున్నారు. మనిషి యొక్క లైఫ్ స్పాన్ పెంచడానికి, ఎక్స్పెక్టెన్సీ పెంచడానికి, హెల్త్ పెంచడానికి ప్రయత్నం జరుగుతుంది. శాస్త్రవేత్తలు ప్రయత్నం చేస్తున్నారు. ఇంకో పక్క మన ఆయుర్వేదం, ఇంకో పక్క గతంలో చెప్పున్నది. సో మీరు ఒక డాక్టర్గా 120 ఏళ్ళు అటు మనిషి ఎటువంటి అనారోగ్యాలు లేకుండా ఆరోగ్యంగా 120 ఏళ్ళు జీవించడం సాధ్యం అవుతుందా? ఆధ్యాత్మిక మార్గం ఏం చెప్తుంది అక్కడ? ఆధ్యాత్మిక మార్గం ఏం చెప్తున్నది అనంటే, ఇప్పుడు నేను చెప్పినటువంటి సూత్రాలు ఏవైతే ఉన్నాయో జీవన విధానాన్ని గనక మెరుగుపరుచుకుంటే ఖచ్చితంగా మనిషి జీవితంలో ఉండేటువంటి ఆయుర్దాయం బాగుంటుంది, పెరుగుతుంది అనేటువంటిది మన ఆయుర్వేదం మనకు చెప్పినటువంటిది. ఇవాళ సైన్స్ని కూడా, మెడిసిన్స్కు డాక్టర్స్ దగ్గర కూడా వెళ్తుంటే కూడా చాలా చోట్ల, మొన్న ఎస్వి యూనివర్సిటీలో కూడా ఇటీవలే నేను ఒక సెమినార్ని చేసి రావాల్సి వచ్చింది. దాంట్లో ఏమిటి అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ మోడర్న్ మెడిసిన్ విత్ ఏన్షియంట్ మెథడ్స్. అంటే పాతకాలం పద్ధతులని ఈ మోడర్న్ సైన్స్, వెస్ట్రన్ సైన్స్ ఏదైతే చెప్తున్నదో ఆ రెండింటినీ కూడా సమన్వయం చేసుకొని మానవుడి యొక్క జీవిత ప్రయాణానికి కావలసినటువంటివి సమకూరుస్తూ అనారోగ్య సమస్యలు తగ్గి మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అయ్యి, ఇప్పుడు జీవించి ఉండటం ప్రధానం కాదు, ఆరోగ్యంగా జీవించి ఉండటం ప్రధానం. ఆరోగ్యంగా, ఆనందంగా. సో ఆనందం అనేటువంటిది మన మనసు మీద, మన ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది. మెంటల్ హెల్త్. శారీరకంగా ఏమిటి అని అంటే మనం ఉన్నటువంటి జీవన విధానము, మనం వాడుతూ ఉన్నటువంటి వస్తువులు, అది ఆహారం కావచ్చు, మనం పీల్చేటువంటి గాలి కావచ్చు, తాగుతున్నటువంటి నీళ్లు కావచ్చు, చేస్తూ ఉన్నటువంటి సాధన లేదా ఫిజికల్ ఎక్సర్సైజ్ అనుకోండి అది కావచ్చు, వీటన్నిటినీ కూడాను సమన్వయం చేసుకుంటూ జాగ్రత్తగా ముందుకు వెళితే మంచి జీవితము, మంచి ఆయుర్దాయం లభిస్తాయి అనేటువంటిది మన ఆయుర్వేదం మనకి ఎప్పుడూ చెప్తూ ఉన్నటువంటి మాటే. అంటే మీరు తిరుపతి యూనివర్సిటీలో కంక్లూజన్ ఏమి ఇచ్చారు? అందులో కంక్లూజన్ ఏమి ఇచ్చామంటే, ఉదాహరణకి ఒక వ్యక్తికి ఒక బ్లడ్ ప్రెషర్ వచ్చింది అనుకోండి, వస్తే బ్లడ్ ప్రెషర్ పెరిగింది, హైపర్ టెన్షన్, బ్లడ్ ప్రెషర్ అందరికీ ఉంటుంది, హైపర్ టెన్షన్ కనుక వస్తే అది తగ్గించడానికి మందులతో పాటుగా
ఈ ధ్యాన మార్గము, రిలాక్సేషన్ టెక్నిక్స్ వీటిని గనక ప్రాక్టీస్ చేస్తే రెండింటిని కంబైన్ చేయటం, సమన్వయం చేయటం చేసి అతనికి గనక ప్రిస్క్రిప్షన్ ఇస్తే తొందరగా అతడు దాని నుంచి కూడాను ఉపశమనం పొందుతాడు. అంటే ఒకే వ్యాధిని తొలగించటానికి రెండిట్లో ఉన్నటువంటి విభిన్నమైనటువంటి శాస్త్రాల్లో ఉన్నటువంటి మార్గాలను సమన్వయం చేసుకుంటూ మనం వాళ్ళకి అందించగలగాలి అనేటువంటిది ఆ సదస్సు తీర్మానించడం జరిగింది. ఇప్పుడు మామూలుగా మీరు హైపర్ టెన్షన్ని ఇప్పుడు డయాబెటీస్ కూడా రివర్స్ చేస్తున్నాం అంటున్నారు కదా, ఆహార రైస్ తింటాం మానేస్తున్నాము, లేదా రకరకాల మార్గాల్లో రివర్స్ అంటున్నారు కదా. సో మీరు చెప్పిన ధ్యానం ద్వారా హైపర్ టెన్షన్ రివర్స్ చేయొచ్చు, తగ్గించవచ్చునా దాని సారాంశం? ఉపశమనం, ఉపశాంతి. మనస్సును ఇప్పుడు హైపర్ టెన్షన్ ఉన్నటువంటి వాళ్ళలో ఆందోళన ఎక్కువగా ఉంటుంది, బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. అటు మందులు వేసుకోవటంతో పాటుగా ధ్యాన సాధన లేదా రిలాక్సేషన్ టెక్నిక్స్ కొన్ని ప్రత్యేకంగా ఉన్నాయి. వీటిని కనుక చేస్తే ఎక్కువ ఆందోళన కలగకుండా మనసుకు శాంతిని కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి కాస్త తక్కువ డోస్ ఆఫ్ మెడికేషన్ తోటి ఆ వ్యక్తిని ఆరోగ్యంగా ఉంచవచ్చు అనేటువంటిది ఆ రెండు శాస్త్రాలని కలిసి, అంటే ఆ రెండింటినీ కూడాను కంబైన్ చేసుకొని చేయొచ్చు అనేటువంటిది ఆ రోజు అక్కడ తీర్మానించడం జరిగింది. ఉదాహరణకి అంటే 80/120 ఇవి ఉన్నాయి కదా, అవి నార్మల్సీకి వస్తే ఈ సాధన ద్వారా వీటికి నేను ఇప్పుడు చెప్పినట్లుగా మందులతో పాటుగా ఇవి చేసుకుంటే వస్తాయనే నమ్ముతున్నారు అందరూ కూడా. అలాగే డయాబెటీస్ మన భారతదేశం మన మొత్తం క్యాపిటల్ అయిపోయింది కదా, అది కూడా చాలా ప్రివేలింగ్ సిచ్యువేషన్లో ఉంది. దానికి కూడా ఇక్కడ మనకు సమాధానం ఉందా? సమాధానం ఎప్పుడూ ఉంటుంది. అయితే ఇప్పుడు నేను చెప్పినట్లుగా మోడర్న్ సైన్స్ మెడికేషన్, అది మీరు ఆయుర్వేదం మందులు కావచ్చు, హోమియో మందులు కావచ్చు, ఎలోపతి మందులు కావచ్చు, ఇందాక చెప్పినట్లుగా మణి, మంత్రము, ఔషధి, ఈ మూడింటిని కనుక కలుపుకొని చేసుకుంటే మన ఆరోగ్యాన్ని మనం పరిరక్షించుకోవచ్చు. ఇప్పుడు మీరు చెప్పిన డయాబెటీస్ రివర్సల్ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మార్గంలో చెప్తూ ఉన్నారు. ఆయుర్వేదం వాళ్ళు ఒక మార్గంలో చెప్తూ ఉండొచ్చు, ఎలోపతిలో ఇంకో మార్గంలో చెప్పచ్చు, లేదు కీటో డైట్ అని ఇంకొకళ్ళు ఇంకో మార్గంలో చెప్పచ్చు. కానీ అందరూ కూడాను ఆహార మార్గము, మందులు, వీటి ద్వారానే ప్రధానంగా దీన్ని చేయటం అనేటువంటిది. అలాగే జీవన విధానంలో మార్పు ప్రధానమైనటువంటి లైఫ్ స్టైల్ చేంజ్. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా డిసిప్లిన్డ్ లైఫ్ స్టైల్ కనుక ఉంటే ఏదైనా సరే మానవుడు సాధించవచ్చు అని నమ్ముతుంది మన శాస్త్రం. తర్వాత నిద్ర అనేది కూడా చాలా ముఖ్యమైనది కదా, దాన్ని ఎలా చూడాలి? యోగా నిద్ర అనేది కూడా మనం బాగా గతంలో ఉన్నది, ఇప్పుడు ఎక్కువ వింటున్నాం. మీరు అవన్నీ తెలిసిన వ్యక్తిగా దాని మీరు ఎలా చెప్తారు? మన గనక శాస్త్రంలో చూస్తే యా దేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తశ్యై 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 నమో నమః అని మనకు కనిపిస్తున్నది చండీ సప్తశతిలో. అంటే మానవుడికి కావాల్సినటువంటి ఆహారం అందించడంలో అన్నపూర్ణగా అమ్మవారు, నీళ్లను అందించడంలో నదీ తల్లులుగా గంగమ్మగా అమ్మవారు, అలాగే నిద్రాదేవిగా అమ్మవారి గురించి వర్ణించారు. అందులో యోగ నిద్ర కావచ్చు, ధ్యానం చేసేటప్పుడు ధ్యాన నిద్రను కొంతమంది అంటారు. అట్లా కాకుండా ఈ యోగాసనాలు వేసిన తర్వాత శవాసనం వేసేటప్పుడు రిలాక్స్ కావడానికి కొంతమంది ఆ నిద్ర మార్గాన్ని కొంత ఎంచుకోవటం, ఇట్లాంటివి రకరకాలుగా ఉన్నాయి. అయితే చాలామంది ఏమిటంటే ఆ నిద్రను కూడా ఆహారము, నీళ్లు ఎంత అవసరమో మనిషికి నిద్ర కూడా అంతే అవసరం. ఈ మూడిట్లో దేని విషయంలోనూ మనం కాంప్రమైజ్ అవ్వడానికి వీల్లేదు. అందుకని ఇవన్నీ కూడా అమ్మవారి స్వరూపం కాబట్టి మీరు మీవి అనుకోకండి, ఇవన్నీ కూడా అమ్మవారివిగా భావించండి. అమ్మవారిగా భావించి వాటి పట్ల గౌరవ మర్యాదలతో ఉండండి, భక్తితో ఉండండి. అప్పుడు మీకు తెలియకుండానే మీరు అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు కాబట్టి వాటి పట్ల జాగ్రత్తగా ఉంటారు. కనుక నిద్ర విషయంలో కూడాను నిద్ర పట్టడానికి మంత్రాలు ఉన్నాయి. నిద్రాదేవి మంత్రం ఇప్పుడు నేను చెప్పాను, నిద్రను కూడా నిద్రాదేవి అని పిలుస్తారు. ఇలాంటివి కూడా మనకి చెప్పబడి ఉన్నాయి. కనుక నిద్రను కూడా మన జీవిత గమనంలో ప్రధానమైనటువంటి స్థానం ఉన్నది అని భావిస్తూ దానికి తగినటువంటి సమయాన్ని కేటాయించవలసినటువంటి అవసరం ఉన్నది. మనిషి యొక్క మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యంపై నిద్ర యొక్క ప్రభావం, ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ. ఇప్పుడు అన్ని వయసుల వాళ్ళు కూడా నిద్రలేమితో బాధపడుతున్నారు. అవును. దానికి మనకు సమాధానం ఈ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ద్వారా మనం సాధించవచ్చు. సాధించవచ్చు అని చాలా స్టడీస్లో మనకి నిరూపితమైంది. ఒక నిద్రపోయే ముందర ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఎరోమా థెరపీ అంటారు. కొన్ని రకాలైనటువంటి ఎరోమా, ఈ స్మెల్స్ని కనుక చూస్తే ఆ ఫ్రేగ్రెన్స్ వల్ల మనిషిలో నిద్ర కలిగిస్తుంది అని అంటారు. అలాగే మరికొంతమంది ఏమంటారు అంటే కొన్ని మూలికలు ఉన్నటువంటి హెర్బల్ టీ తాగండి, అది మీకు నిద్ర వచ్చేటట్లుగా చేస్తుంది. అంటే ఇది ఆయుర్వేదము మనకి ప్రకృతి వైద్యం, ఇది నిద్ర వచ్చేటట్లుగా చేస్తుంది అని అంటారు. సరే, మోడర్న్ సైన్స్ కూడా కొన్ని మెడిసిన్స్ అనేటువంటివి కనిపెట్టింది. ఇక్కడ చూడండి,
నిద్ర మామూలుగా వ్యాధులకు మందులు ఇవ్వటం ఉంటుంది, ఒక బ్లడ్ అంటే హైపర్ టెన్షన్ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, ఇంకేమైనా డిజార్డర్స్ కావచ్చు. కానీ నిద్ర పట్టడానికి కూడా ఒక మందును తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అటు ఆయుర్వేదము అందిస్తున్నది, ఇటు ఎలోపతి అందిస్తున్నది. అంటే మానవుడి జీవితంలో నిద్రకు చాలా ప్రాధాన్యత ఉన్నది. సరిగ్గా నిద్రపోకపోతే మనుషులు రోగాల పాలవుతారు. అలా కాకుండా ఉండటానికి ఈ మందులు అనేటువంటివి, ఇది అటు ట్రెడిషనల్ సైన్స్, మోడర్న్ సైన్స్ రెండు ఒప్పుకున్నటువంటి విషయం. వాటితో పాటుగా ఈ రిలాక్సేషన్ టెక్నిక్స్, ధ్యానము, దాంతోపాటు డిసిప్లిన్ లైఫ్ స్టైల్, మూన్కి ఎక్స్పోజ్ అవ్వటము, సన్కి ఎక్స్పోజ్ అవ్వటము, ఆ స్లీప్ సైకిల్ని మనం మన బాడీలో ప్రాపర్గా అడాప్ట్ చేసుకోవటానికి ప్రకృతి సహాయంతో, మన దేవతల సహాయంతో, మందుల సహాయంతో మనం దాన్ని మార్చుకోవచ్చు, ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు. చక్కగా చివరిగా శక్తి ధ్యానం ద్వారా మనకు ఏమేమి ప్రయోజనాలు మనకు కలుగుతాయి? శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఈ 3 వ్యవహారాల్లోనూ కూడా మంచి ప్రయోజనాలు లభిస్తాయి. ఇది ప్రధానంగా ఏంటంటే, ఒక పూజ అయినా, స్తోత్రమైనా, మంత్రమైనా, ధ్యానమైనా ఏదైనా సరే మనిషికి ముందు ఒక డిసిప్లిన్ లైఫ్ స్టైల్ ఏర్పాటు చేస్తుంది. ఈ టైంకి ఇంతసేపు ఇది నువ్వు చెయ్యాలి అనేటువంటిది కనుక నేర్పిస్తే ఖచ్చితంగా మనిషిలో ఒక డిసిప్లిన్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. అంతేకాకుండా ఈ ఉపాసన ద్వారా, ఈ ధ్యాన మార్గంలో ఉన్నటువంటి శక్తి అది వచ్చినటువంటి చోటు గురుకృప నుంచి మొదలైంది కాబట్టి అది ఇంకొంత తొందరగా మనిషి మీద ప్రభావం చూపిస్తుంది, మనసు మీద ప్రభావం చూపిస్తుంది, ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. అయితే ఇప్పుడు ఒక ఉదాహరణకి, ఒక వ్యక్తికి ఏదన్నా ఒక వ్యాధి వస్తే తగ్గడానికి మందులు సరిగ్గా వేసుకుంటేనే పనిచేస్తుంది, ప్రయోజనం కలుగుతుంది. మధ్యలో ఆపేస్తే ప్రయోజనం కలగదు. ఈ ధ్యానమైనా సరే చెప్పినటువంటి విధానంలో ఎంతసేపు చేయాలో, ఎలా చేయాలో జాగ్రత్తగా నేర్చుకొని కనుక చేస్తే అన్ని రకాల ప్రయోజనాల్ని అందిస్తుంది. మనలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని, దైవత్వాన్ని మనం తెలుసుకునేటట్లుగా చేస్తుంది. మనం మానసికంగా, శారీరకంగా మనల్ని మనం ఎప్పుడూ కూడాను మనల్ని పరిరక్షించుకోవటానికి మన మనస్సును ఎప్పుడూ చైతన్యపరుస్తూ ఉంటుంది. గురు కృపను, సిద్ధుల కృపను, శక్తి స్వరూపిణి అయినటువంటి పరమేశ్వరి అనుగ్రహాన్ని ప్రత్యక్షంగా అనుభూతి చెందేటట్లుగా చేస్తుంది ఈ ధ్యాన మార్గం. అంటే మీరు శక్తి ధ్యానం అనేది అది రహస్యంగా దాన్ని బోధించాల్సింది, 1 to 1 చెప్పాల్సింది గురువు ద్వారా అంటున్నారు కదా. మరి ఇన్ని లక్షల మందికి, ఇన్ని వేల మందికి అది ఎలా సాధ్యమవుతుంది? మీరు స్వామివారి ఎవరు చెప్పాలంటున్నారు? వచ్చినప్పుడు సామూహికంగా చెప్పడం జరిగింది ఇంతకు ముందర కొన్ని చోట్ల కూడా. అంటే శిష్యులు అందరూ ఉన్నప్పుడు ఇతరులు లేకుండా దానికి కావలసినటువంటి వాతావరణాన్ని మనం ఏర్పాటు చేసుకొని చేయటం జరిగింది. బ్యాచెస్ వైజ్గా కూడా చేయటం జరిగింది. చేసినటువంటి వాళ్ళకు చక్కటి అద్భుతమైనటువంటి అనుభవాలు కలిగాయి. చేసిన వెంటనే వాళ్ళు అప్పటికప్పుడే ఆ క్షణంలో లేచి చెప్పటం కూడా జరిగింది. కాబట్టి ఏ వ్యక్తి అయినా సరే ఒక జపమో, ధ్యానమో, ఒక విధానంలో ముందుకు వెళ్ళాలి అంటే దేనికైనా కాలం కలిసి రావాలి అంటారు. ఆ టైం వస్తే, దాంతోపాటుగా యోగ్యత గనక ఉంటే, ఆ యోగం గనక ఉంటే అది ఖచ్చితంగా సాధ్యమవుతుంది. అది ఎలా అనేటువంటిది పరమేశ్వరి నిర్ణయిస్తుంది. శక్తి ధ్యానం రహస్యం అనేదానికి అక్కడ ఆగిపోతారు కదా జనం. రహస్యం ఏంటి అనేది, ఆ రహస్యంగానే ఉండాలి. ఇప్పుడు చిదంబర రహస్యం అని అంటాం మనం. ఆ రహస్యం తెలుసుకోవటానికి ప్రయత్నం చేయాలి అని అంటే గురుకృప వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. రండి, ఇక్కడ మనం ఎప్పుడు అనేటువంటిది శక్తి ధ్యానం త్వరలో ఎలా నేర్పించబోతాం అనేటువంటిది కూడా త్వరలో చెప్పబోతున్నాము. ఆ క్లాసెస్ కనుక వస్తే అందరికీ అది అర్థమవుతుంది. త్వరలో మొదలవుతుందా ఇది? ఇక్కడ మళ్ళీ కోవిడ్ ముందర మనం చేయటం జరిగింది. ఆ తర్వాత కొంత ఎక్కువగా దాని మీద మనం కేంద్రీకరించలేదు. మళ్ళీ త్వరలో ఆ క్లాసెస్ అనేవి చాలామంది వచ్చి అడుగుతున్నారు. ఇంతకుముందు ప్రాక్టీస్ చేసిన వాళ్ళందరూ కూడాను మళ్ళీ చేయాలి అని దానికి తగ్గ ఏర్పాట్లు జరుగుతాయి. నమస్కారం. అంబారాసిస్.